వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో పాడుతా తీగ ఈ ప్రోగ్రామ్ మనందరికి బాగా తెలుసు. సో చాలా పాపులర్ ప్రోగ్రామ్ ఇది. సో దీన్ని ఎక్కువగా ఒకటి సింగర్ మన బాలసుబ్రహ్మణ్యం గారు హ్యాండిల్ చేసేవారు అన్నట్టుగా మనకి అనిపించేది. బట్ రీసెంట్ గా అదే ప్రోగ్రామ్ నుంచి ఒక సింగర్ బయటకు వచ్చి జడ్జెస్ మీద కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం, అంటే బోల్డ్ గా కనిపించాలని లేకపోతే బాడీ షేమింగ్ చేస్తున్నారని ఇలా రకరకాలుగా మేమైతే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి గతంలో పాడుతా తీగ అనే ప్రోగ్రామ్ లో నేహ అనే ఒక సింగర్ అయితే ఉన్నారు. ఒకసారి అట్లా ప్రోగ్రామ్ అసలు ఎలా ఉంటుంది, జడ్జెస్ ఎలా ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఆమెతో మాట్లాడే ప్రయత్నించాం. మేడం నమస్తే అండి. నమస్తే. సో పాడుతా తీగ ప్రోగ్రామ్ లో మీరు ఉన్నారు కదా అవును. 2017 యాహ్! యాహ్! ఎలా ఉండేది మేడం అప్పుడు ప్రోగ్రామ్? సో, అప్పుడు బాలు గారు హ్యాండిల్ చేస్తూ జరిగేది గాబట్టి, నా ఎక్స్‌పీరియన్స్ అయితే స్మూత్ గానే ఉండింది. అంటే తిన వీడియో బైట్‌లో నేను చూసాను. లైక్ కాస్ట్యూమ్స్ గురించి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి నేను చూసాను. నా ఎక్స్‌పీరియన్స్ అయితే పాడుతా తీగలో ఉన్నప్పుడు లైక్ ట్రెడిషనల్ క్లోత్స్ ఏసుకొని, కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. అలాగానే ఉండేది మరి. బట్ ఇప్పుడు మేనేజ్‌మెంట్ అంతా మారిపోయింది. అప్పుడు ఉండే టీమ్ అందరూ వేరు. బాలు గారు ఎప్పుడైతే చనిపోయారో, ఆ తర్వాత టీమ్ మొత్తం మారిపోయారు. ఇదివరకి పాడుతా తీగ సెలక్షన్స్ కూడా చాలా టఫ్‌గా ఉండేవి. అంటే దానికి ఆడిషన్‌లో గూడా మనకి 3 రౌండ్స్ అట్లాగా. అందులో కూడా ప్రిలిమినరీ, సెమీస్, ఫైనల్స్ ఏంటి సెలక్షన్‌కి గూడా ఇంత ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు మొన్న జరిగిన దానికైతే అసలు ఆడిషన్ అనేదే జరగలేదు. సో, ఐ థింక్ ఇప్పుడు అయితే ఫార్మాట్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈమె ఎలిమినేట్ అయిపోవడం వల్లే అందుకని ఈ రకంగా మాట్లాడుతుంది అని అలా కూడా అంటున్నారు. అంటున్నారు. యాక్చువల్ గా ప్రభాస్తి అనే ఆమె చాలా మంచి సింగర్. అవును. అవును. మంచి సింగరే. అలాంటి ఆమె ఇప్పుడు ఆస్కార్ విన్నర్స్ అయినటువంటి అవును. లిరిక్ రైటర్, అలాగే ఆహ్, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కీరవాణి గారు డైరెక్టర్. అవును. అండ్ మన ఇండియాలోనే పాపులర్ సింగర్ సునీత గారు. సో వీళ్ళ అవునవును. మీద కూడా ఆమె కామెంట్స్ చేయడం జరిగింది ముఖ్యంగా. అవునవును. మరి తన ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉందో మరి అంటే ఈ పర్టిక్యులర్ దాని గురించి ఇష్యూ గురించి నేనెక్కువ చెప్పలేను కానీ, రియాలిటీ షోస్‌లో మాత్రం ఇవన్నీ జరుగుతాయనేది మాత్రం నిజం. హ్మ్. ఎందుకంటే పర్సనల్‌గా నేనే 10-11 రియాలిటీ షోస్‌లో నేనే పాడాను. హ్మ్. ప్రతి దాంట్లో జరిగిందని నేను అనట్లేదు. అట్‌లీస్ట్ నేను ఒక 5, 6 షోస్‌లో అయినా నేను ఇట్లాంటివి నేను చాలా ఫేస్ చేశాను. సో, అలాంటివైతే డెఫినెట్‌గా కామన్ గానే ఉంటాయి. అంటే ఏం చేయమంటారు మేడం? ఫేస్ చేయడం అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు? అంటే మనకి సాంగ్ సెలక్షన్‌లో కొంచెము ఇది జరగడం. ఎట్లా అంటే ఇప్పుడు మనకి కాకుండా మంచి సాంగ్స్ వేరే వాళ్ళకిచ్చి, మనకి కొంచెం డౌన్‌గా ఉండే సాంగ్స్ ఇవ్వడము. హ్మ్. ఇట్లాంటివన్నీ చేస్తారు. అండ్ రిహార్సల్స్ చేసేటప్పుడు లేట్ జేయడం, లేదా రిహార్సల్ చేయడం సరిగ్గా చేయకపోవడము. లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకైతే రిహార్సల్స్ మంచిగా జేసి అంటే రిహార్సల్స్ అంటే ఆ మేనేజ్‌మెంట్ మీతో ముందు రిహార్సల్స్ చేపిస్తారా? డెఫినెట్‌గా ఉంటుంది గదా! మేము ఒక సాంగ్ లైవ్‌లో పాడుతున్నాము స్టేజ్ మీద అంటే దానికి ప్రాక్టీస్ కావాలి గదా! హ్మ్. ఆర్కెస్ట్రా వాళ్ళతోటి ప్రాక్టీస్ డెఫినెట్‌గా కావాలి. హ్మ్. మాకు షూట్ జరుగుతుంది అంటే మేము ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్, 10 డేస్ ముందు నుంచే మాకు ఆ ప్రిపరేషన్ అంతా ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ ఉంటుంది. మాకు రిహార్సల్స్ ఉంటది. హ్మ్. ఒక్కొక్కళ్ళు 2 టైమ్స్ గూడా పెడతారు రిహార్సల్. ఒక్కొక్కళ్ళు హ్మ్. ఒక్కసారి పెడతారు. అట్లా దాంట్లో గూడా తేడాలన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఫేవర్‌గా ఉండే కంటెస్టెంట్ అయితే రిహార్సల్ ఎక్కువ సార్లు జేస్తారు. హ్మ్. లేదు అంటే వాళ్ళకి వద్దు అనుకున్న వాళ్ళైతే రిహార్సల్ ఏదో పైన పైన జేసి పంపించేస్తారు. అట్లా చిన్న చిన్న వాటిల్లో గూడా జరుగుతా ఉంటాయన్నమాట. సో, అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో కాస్ట్యూమ్స్ వాళ్ళ మేనేజ్‌మెంట్ ఇచ్చినవే మనం ధరించాలా? లేదంటే మన ఇష్టమా? అలా రూల్ ఏమీ లేదు. యాక్చువల్లీ కొన్ని షోస్‌లో అయితే మన ఓన్‌నే మనం తెచ్చుకోవాలి. హ్మ్. కొన్ని షోస్‌లో ఏమో వాళ్ళు ప్రొవైడ్ జేస్తారు. కావాలంటే అవి వేసుకోవచ్చు. లేదంటే మన ఓన్‌వి మనం వేసుకోవచ్చు. నేను అన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడట్లేదు. అన్ని షోస్ గురించి కాదు. హ్మ్. నేను 'పాడుతా తీగ' గురించి మాత్రమే అడుగుతున్నా. 'పాడుతా తీగలో' అయితే నేనదే గదా చెప్తున్నాను. నేను 'పాడుతా తీగలో' పాడినప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ అయితే నాది స్మూత్ గానే ఉన్నది. హ్మ్. అప్పుడైతే మా బట్టలు మేమే తెచ్చుకోవాలి. వాళ్ళిచ్చినవైతే ఏం కాదు. మీ ఇష్టం కాస్ట్యూమ్స్. మా ఇష్టమే. పైగా 'పాడుతా తీగలో' రూల్స్ గూడా అంటే ట్రెడిషనల్‌గా సారీసే ఉండాలి, హాఫ్ సారీయే ఉండాలి, ఫుల్ కవర్డ్ ఉండాలి, హ్మ్. కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇవన్నీ ఉండేవన్నమాట. నేను ఇప్పుడు పాడినప్పుడైతే ఇలా 'బాలసుబ్రహ్మణ్యం' ఉండేది. గారు ఉన్న బాలు టైంలోనా? గారు ఉన్నప్పుడు అంటే ఆయన పర్టిక్యులర్‌గా ఉంటారు. హ్మ్. అండ్ సాంగ్ సెలక్షన్ విషయంలో కూడా ఆయన పర్టిక్యులర్ గానే ఉండేవారు. లైక్ మరీ ఎక్కువ వల్గారిటీ ఉండే సాంగ్స్ ఇట్లాంటివి వినం కదా! హ్మ్. 'పాడుతా తీగలో'. కొంచెం నీట్‌గా ఉండే సాంగ్స్ ఇట్లాంటివే ఉండేవి. మరిప్పుడు ఈ 'ప్రవాస్‌ది' బయటకొచ్చి మరి కామెంట్స్ చేసింది కదా! దానిపైన మీ ఒపీనియన్ ఏంటి?
అంటే అంత బాధపడుతూ చెప్తుందంటే మేబీ అందులో ఫేస్ చేసే ఉంటదనే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 'పాడుతా తీగ' గురించి పర్టిక్యులర్‌గా ఇప్పుడు జరిగే దాని గురించి నేను చెప్పలేకపోయినా, హ్మ్. ఇలాంటివి తను చెప్పినవి అన్నీ అయితే షోస్‌లో జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే. అంటే తన వీడియో మీరు పూర్తిగా విన్నారా మేడం? అంటే సారీ విన్నా, డ్రెస్సింగ్ కొంచెం సెన్స్ విన్నాను. గురించి ఆ మాట్లాడింది. డ్రెసెస్ గురించి తను మాట్లాడింది నేను విన్నాను. హ్మ్. బట్ ఒకవేళ అలా చేసుంటే మటుకు ఇట్ ఈస్ వెరీ, వెరీ రాంగ్. అంటే హ్మ్. చాలా తప్పు గదా! అట్లా బాడీ షేమ్ చేయడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ గదా! హ్మ్. దానికైతే ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్ ఫర్ హర్. బట్ థాంక్‌ఫుల్లీ నేనైతే ఎప్పుడు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేస్ చేయలేదు. డ్రెసెస్ విషయంలో. హ్మ్. డ్రెసెస్ గాని ఇట్లా బాడీ షేమింగ్ చేయడం ఇట్లా నేనెప్పుడు ఫేస్ చేయలేదు. పర్టిక్యులర్‌గా ఈ 'పాడుతా తీగ' ప్రోగ్రామ్‌లో. అవును. పాడతా తీగలనే ఇంకెక్కడ గూడా వేరే నేను చోట్ల? వేరే చోట్ల గూడా డ్రెస్సింగ్ విషయంలో అయితే నేనెక్కడ ఫేస్ చేయలేదు. హ్మ్. అంటే అసలు వేరేగా ఇష్యూస్ ఉంటాయి. అంటే బాగా పాడితే గూడా ఎలిమినేట్ చేసేయడము. హ్మ్. బాగా పాడిన ఎలిమినేట్ జేస్తారా? ఆ! జరుగుతాయి. ఒకవేళ మనం వాళ్ళకి నచ్చలేదు అని అనుకుంటే, మనం పాడితే గూడా పాడినా, పాడకపోయినా ఎలిమినేట్ జేస్తారు. నన్నే ఒక షోలో నేను పాడిన షోలో, నేను రేపు ఎలిమినేట్ అవుతాను అని చెప్పి ముందు రోజే చెప్పేసారు నాకు ఆల్రెడీ. హ్మ్. అంటే ముందు రోజు నైటే ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ కాల్ చేసి "రేపు మీ అమ్మాయిని ఎలిమినేట్ చేసేస్తున్నాము" అని చెప్పేసి మా మదర్‌తో చెప్పారన్నమాట. హ్మ్. అదేంటి అదేంటి ఎట్లా అక్కడ జడ్జెస్ చేస్తారు? కదా! ఆ! జడ్జ్ అక్కడ మీరు పాడింది విని వాళ్ళకే జడ్జ్‌మెంట్ ఇవ్వాల్సింది. మా మదర్ గూడా అదే అన్నారు. "ఇప్పటిదాకా జడ్జెస్ అన్ని మంచి కామెంట్సే ఇస్తున్నారు గదా! తనకేమి నెగెటివ్‌గా లేదు. అలా ఎలా ఎలిమినేట్ అయిపోతుంది" అంటే, లేదండి ఇక్కడ మేనేజ్‌మెంట్ ముందే డిసైడెడ్ ఇది. హ్మ్. అంటే మాకు ఒక స్క్రిప్టెడ్‌లో తప్పదు నడుస్తదా ఇంకా." మొత్తం గూడా? కొన్నైతే డెఫినెట్‌గా నడుస్తాయండి. హ్మ్. అంటే దాని పేరేంటి సార్ రియాలిటీ షో. హ్మ్. దాన్ని మనం షో లాగానే చూడాలి. హ్మ్. అది రియల్‌గా జరుగుతది అనుకోకూడదు. ఈ 'పాడుతా తీగ' గూడా అంతే. పాడుతా తీగలో నాకలాంటి ఎక్స్‌పీరియన్స్ జరగలేదు. నేను అదే అంటున్నాను. హ్మ్. ఇప్పుడు మేనేజ్‌మెంట్ మారిపోయింది. నేను అప్పుడు చెప్పేదది. మేనేజ్‌మెంట్ ఎలా ఉండేవారు మేడం మీతో? ఆ అప్ ప్రొడక్షన్ గాని, మేనేజ్‌మెంట్ గాని? వాళ్ళందరూ చాలా బాగుండేవారు. హ్మ్. ముందు పాడుతా తీగలో అయితే చాలా బాగుండేవారు. ఇప్పుడు కంప్లీట్‌గా మారిపోయింది. ఆ టీమ్‌లో వాళ్ళెవరు లేరసలు. హ్మ్. మొత్తం మారిపోయింది. అప్పుడున్న జడ్జెస్ గాని, అంటే జడ్జెస్ బాలు గారే గదా! అప్పుడు. బాలు గారితో పాటు వేరే వాళ్ళు గూడా వచ్చేవారు గదా! వేరే వాళ్ళైతే ఎవరు ఉండరు. బాలు వీక్లీ గారే వన్స్ ఎవరో ఉంటారు. గెస్ట్ కూడా ఎవరన్నా కూర్చునేవారనుకుంటా. గెస్ట్‌గా వస్తే వస్తారు. హ్మ్. బట్ జడ్జ్‌మెంట్ అథారిటీ మట్టుకు బాలు గారిదే ఉంటది. అండ్ మీకెందుకు బయటకొచ్చి ఈ ఇష్యూ పైన కామెంట్ చేయాలనిపించింది? నేను ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ గూడా ఆ! మీరు దీని గురించి మాట్లాడడం జరిగిద్ది. యాహ్! అండ్ యాహ్! చాలా మంది గూడా సింగర్స్ గాని, ముఖ్యంగా 'పాడుతా తీగ' నుంచి బయటకొచ్చిన సింగర్స్ ఇప్పుడు వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు. హ్మ్. వాళ్ళు కూడా ఎవరు కూడా దీనిపైన కామెంట్ చేయలేరు. మీరు మాత్రమే కామెంట్ చేశారు. నేను అన్ని షోస్‌లో జరిగేది చెప్పాను. నేను ఓన్లీ పాడుతా తీగ గురించి నేను చెప్పలేదు. హ్మ్. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ నేను చెప్పాను. అంటే తను చెప్పిన దాంతో నేను కొంతవరకు కనెక్ట్ అయ్యాను. హ్మ్. ఏ కొన్ని ఏ నాకు విషయాలకి మీరు కనెక్ట్ అయ్యారు? అంటే తను చెప్పింది ఇట్లాగా జడ్జెస్ కొంచెం డిస్కరేజింగ్‌గా మాట్లాడారు. ఆ టీమ్ వాళ్ళు కొంచెం నేను స్టేజ్ ముందెళ్ళే ముందు హ్మ్. డిస్కరేజింగ్‌గా మాట్లాడితే నా సెల్ఫ్ ఎస్టీమ్ అంతా ఇదయింది. సో, నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయాను. ఇట్లాంటి వాటిలతో నేను కనెక్ట్ అయ్యానన్నమాట. ఎందుకంటే నాకది జరిగాయి. హ్మ్. అంటే సాంగ్స్ ఇవ్వరని కూడా చెప్పింది గదా! 2 డేస్ బ్యాక్ సాంగ్స్ చేంజ్ చేసేసారు. హ్మ్. అంటే మనం నేర్చుకున్న మనం సాంగ్ మనకి చేంజ్ నచ్చిన సాంగ్ చేశారు. మనం ఎంపిక చేసుకున్న సాంగ్ కాకుండా వాళ్ళకి నచ్చింది ఇస్తారా? యాక్చువల్‌గా ఏంటంటే అది మన సెలక్షన్ అనేది ఉండదు. హ్మ్. ఒక రౌండ్ ఉన్నప్పుడు వాళ్ళొక 5, 6 సాంగ్స్ లిస్ట్ మనల్ని అడుగుతారనమాట. హ్మ్. మనం ఒక లిస్ట్ ఇస్తాము. అందులో నుంచి ఒక 1 పిక్ చేసి వాళ్ళిస్తారు మనకి. హ్మ్. సో, అది కంప్లీట్‌గా మన డెసిషన్ అన్నట్టు కూడా కాదు. ఒక్కోసారి ఆ 5లో ఏది గాకుండా ఇంకోటేదో ఇస్తారు. హ్మ్. కొంతమందయితే అసలు మన డెసిషనే ఉండదు. ఇప్పుడు హ్మ్. 'ఇండియన్ ఐడల్' లాంటి దగ్గరైతే మన డెసిషనే ఉండదు. వాళ్ళేదిస్తే మనం అదే పాడాలి. హ్మ్. అది ఆ పాట మనకి సెట్ అవ్వని, సెట్ అవ్వకపోని మనం అదే పాడాలి. హ్మ్. నాకు 'సూపర్ సింగర్‌లో' నాకు ఒకసారి ఈ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. యాక్చువల్లీ దానికి గూడా కీరవాణి గారే జడ్జ్ అన్నమాట. హ్మ్. ఇది నాది యాక్చువల్లీ హస్కీ వాయిస్ అన్నమాట. హ్మ్. బేస్ వాయిస్ నాది. హ్మ్. నాకు చిత్ర గారి సాంగ్ ఒకటిచ్చారు. ఇది పాడాలి అని చెప్పి. ఐ హ్మ్. వాస్ లైక్ ఈ సాంగ్ నాకంత సెట్ అవ్వదు గదా! ఇది కొంచెం స్కేల్ ఎక్కువ ఉంది. అంత నాకు సెట్ అవ్వదు గదా! ఈ సాంగ్. నాకు వేరేది మార్చండి అంటే మ్యూజిక్ ఇన్‌చార్జ్ నాకేం చెప్పారు, లేదండి ఈ సాంగ్ కీరవాణి గారు మీ నోట్లోంచి వినాలనుకుంటున్నారు. హ్మ్. ఆయననే మీకిమ్మని చెప్పారు. సో, మేము దీన్ని చేంజ్ చేయలేము అన్నారు.
అది వీళ్ళు చెప్పారా? అంటే ఆయన స్పెసిఫిక్‌గా చెప్తారా? ఒకవేళ ఆయనకే ఏదో ఉంటే మీకే ఇది పాడమ్మా అని మీకే చెప్పాలి గదా! ఆ! అది వీళ్ళు చెప్పారో, ఆయన చెప్పారో అనేది నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి నేనెళ్ళేసి, "మీరు నాకు ఈ సాంగ్ ఇచ్చారంట గదా! నాకు మార్చండి, వేరేది ఇవ్వండి. హ్మ్. ఎందుకిచ్చారు?" ఇట్లా నేను అడగలేను ఏ కదా! సాంగ్ మేడం? 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టైటిల్ ట్రాక్ అన్నమాట. హ్మ్. అది పెర్ఫార్మ్ చేయడానికి ఇచ్చారు. యూట్యూబ్‌లో గూడా చూస్తే ఆ సాంగ్ నేను పాడున్నా ఆల్రెడీ. హ్మ్. అది 'సూపర్ సింగర్‌లో' ఆ వీడియో గూడా ఉంటది యూట్యూబ్‌లో. ఓకే. ఆ సాంగ్ అప్పుడు కొంచెం ఇది జరిగింది. సో, అందులో నాకు అంత మంచి కామెంట్స్ రాలేదు ఆటోమేటిక్‌గా. అంటే మన వాయిస్‌కి సూట్ అవ్వని సాంగ్ అది అపీలింగ్‌గా ఉండాలి గదా! వినడానికి. ఇప్పుడు హ్మ్. ఒక్కొక్క వాయిస్ కల్చర్‌కి ఒక్కొక్క సాంగ్ అనేది సూట్ అవుతుంది. హ్మ్. కంప్లీట్ కాంట్రాస్ట్ సాంగ్ ఒకటి తీసుకొని పాడితే దాన్ని ఎంత వరకు మనము అపీల్ చేయగలము. సో, అందులో నాకు కొంచెం స్కోర్ డౌన్ అయిందన్నమాట. నేను ఇందాక మీకు చెప్పిన ఇష్యూ ఏదైతే ఉందో దీని తర్వాతనే జరిగింది. మిమ్మల్ని రేపు ఎలిమినేట్ చేస్తాము అని చెప్పింది ఏదైతే ఉందో, హ్మ్. ఈ ఎపిసోడ్ తర్వాతనే జరిగిందది. ఆ సాంగ్ మీరు పాడలేదప్పుడు? పాడాను. హ్మ్. అదే పాడాను. వేరే ఆప్షన్ నాకు లేదు గదా! హ్మ్. ఇదే మీరు పాడాలి, కంపల్సరీ పాడాలి. కీరవాణి గారు చెప్పారు అన్నారు. బట్ అది కీరవాణి గారు నిజంగా చెప్పారా? లేకపోతే ఆయన పేరు వీళ్ళు వాడుకొని మీరు కంపల్సరీ పాడాలా అని వీళ్ళు ఇప్పుడు ఆ చెప్పారా? షోలో ఎవరైతే జడ్జెస్ ఉంటారో ఇప్పుడు చేంజ్ అవుతా ఉంటారు అప్పుడప్పుడు. ఆ! ఒక్కో సీజన్‌కి కొంతమంది అలా వస్తారు. అంటే వాళ్ళవి పాడిన లేకపోతే వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్స్ మాత్రమే పాడాలి అనే ఒక రూల్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆ విషయం అద్ కూడా మాట్లాడిందామె. ఆ! అది అంటే అదే పాడాలని రూల్ అని చెప్పలేదు తను. హ్మ్. వాళ్ళ పాటలు పాడితే వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారని చెప్పింది. హ్మ్. ఇప్పుడు ఒక షో అన్నప్పుడు ఓన్లీ వాళ్ళ సాంగ్స్ మీదే షో మొత్తం నడిపించడం అనేది అలా కుదరదు గదా! డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఖచ్చితంగా అందరూ పాడాల్సిందే గదా! బట్ మేబీ అలా ఉండుండొచ్చేమో. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ సాంగ్ ఒకళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు అంటే వాళ్ళ సాంగ్ మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువే ఉంటది గదా! హ్మ్. పర్సనల్‌గా ఎప్పుడైనా కీరవాణి గారితో మాట్లాడడం గాని మీరు? లేదు. పర్సనల్ లెవెల్‌లో ఎప్పుడు మాట్లాడలేదు. హ్మ్. ఈ షోలో జడ్జ్‌గా ఉన్నప్పుడు అప్పుడు కొంచెం లిటిల్ ఇంటరాక్షన్ అంతే. ఇప్పుడు కీరవాణి గారితో పాటు ఈయన మన 'చంద్రబోస్' గారు. 'చంద్రబోస్' గారి పేరు కూడా బయటకి వినిపిస్తుంది. మ్యూజిక్ అవును. రైటర్. అవును. ఆస్కార్ విన్నర్ ఆయన. అవునవును. సో, అంటే ఆయన పైన గూడా ఆమె కామెంట్ చేసింది. ఆయన పైన కూడా ఏం చెప్పింది, ఆయన పాటలు పాడితే నచ్చుతది సంథింగ్ ఏదో చెప్పినట్టుంది. హ్మ్. అలాగే మన 'సునీత' గారి గురించి. హ్మ్. హ్మ్. సో, 'సునీత' గారు ఎప్పుడు కూడా మంచిగానే కనిపిస్తారు కదండీ. సాధారణంగా ఇటువంటి కాంట్రోవర్సీ‌లో ఎప్పుడు గూడా అవును. రారు. అవును. మీరు మాట్లాడారా? ఒకసారి 'ప్రవస్థి'తో మాట్లాడారా మీరు? నేనైతే మాట్లాడలేదు. ఇప్పటి వరకు. ఆహా! ఒకసారి మాట్లాడలేదు. మాట్లాడదామా మనం? యాహ్! ష్యూర్. హలో! మేడం, హలో! మేడం నమస్తే. నేను ఆ! 'తేజ' రెడ్ టీవీ నుంచి చెప్పండి. నమస్తే అండి. రెడ్ టీవీ. మేడం నా ముందు ఇప్పుడు సింగర్ 'నేహా' గారు ఉన్నారు ఇంటర్వ్యూలో. నిన్న మీ ఆ! డాటర్ నేహా. ఆహ్, అవునవును. నెంబర్ కనుక్కున్నారా? ఓకే. ఓకే. నా హ్మ్. నా ఇంటర్వ్యూలో ఉన్నారు. ఒకసారి ఆ! మీతో మాట్లాడతారు. ఇప్పటివరకు మీతో మాట్లాడలేదామె. ఆ! అవునవును. అవును. ఒకసారి మాట్లాడతారా ఆమెతోని? అంటే లైవ్‌లో ఉన్నారా? అవును మేడం. మామూలుగానా? లైవ్‌లోనే ఉన్నారు. అచ్చా! మాట్లాడివ్వండి. యాహ్! ఓకే. హలో! హాయ్ నేహా. హాయ్. హాయ్ ప్రవస్తి ఎలా ఉన్నావు? ప్రవసి కాదు. ప్రవసి అని మదర్ వాళ్ళ లిస్ట్‌లో మదర్. ఉందమ్మా. ఓహ్! ప్రవసి. ఓకే. 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 ఒక్క నిమిషం. యాహ్! యాహ్! హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు? లైవ్‌లో ఉంది రెడ్ టీవీ. హలో! ప్రవస్తి హాయ్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. మీరు? యాహ్! అంతా బావుంది. అదే చూసాను నీ వీడియో చూసాను. యాహ్! అక్క. అంత అంత బ్యాడ్‌గా ఫేస్ చేసావంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిచ్చింది. అంతా అదే. చేసారా? లైక్ కాస్ట్యూమ్స్ విషయంలో గూడా అంతా చేసారా? అవునక్క. చాలా ఇలా బాడీ షేమ్ చేయడం గాని, నన్ను నచ్చదు అన్నా గూడా అదే ఏసుకోమని ఫోర్స్ చేసి హ్మ్. ఇలా చేశారు. జనరల్‌గా మనవే ఉంటాయి గదా! కాస్ట్యూమ్స్ అంటే మన చాయిస్ మనమే తీసుకెళ్ళొచ్చు కదా! వాళ్ళిచ్చారా? ఈ సీజన్ వాళ్ళే ఇచ్చారక్క. ఓకే. ఓకే. హ్మ్. మారిపోయారు కదా! పాత టీమ్ ఇప్పుడేం లేదనుకుంటా గదా! పాత టీమ్ ఏం లేదు. అంతా కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త డైరెక్టర్స్. హ్మ్. అందరూ మారిపోయారు. ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎలిమినేట్ అయింది? టాప్ 12లో. టాప్ 12 లోనా? ఓకే. 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 అవునక్క. అచ్చా! అచ్చా! ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అంతా ఇష్యూ అంతా? చెప్పడం అయితే వీడియోలో మొత్తం ధైర్యంగా బయట పెట్టేసావు గదా! ఇప్పుడు ఎలా హ్యాండిల్ హ్మ్. చేస్తున్నావు?
అదే అక్క, అంటే వీడియో పెట్టాక చాలా వరకు సపోర్ట్ ఉంది, కొంచెం హేట్ కూడా ఉంది. బికాస్ పెద్ద పెద్ద పేర్ల మీద పాయింట్ అవుట్ చేశాను కదా. అవునవును సో వాళ్ళు ఇంకా నన్ను లేనిపోని కామెంట్స్ అని ఏవో క్రియేట్ చేసి అవన్నీ పెడుతున్నారు. ఉంటాయి, ఇంకా నెగటివ్ పాజిటివ్ రెండు ఇలా ఉంటాయి. చేస్తుంది అంటున్నారు. ఇట్లా సాంగ్స్ చేంజ్ చేసేసారా? 2 days బ్యాక్ చేంజ్ చేశారని ఏదో చెప్పినట్టున్నా. అవును, ఫస్ట్ సెకండ్ స్టడీ లో ఇద్దరు ఎలిమినేట్ చేశారు. ఆ ఇద్దరికే షూట్ ముందు సాంగ్స్ చేంజ్ చేశారు. అచ్చా, రీజన్ చెప్పి ఇది ఇంకా మనకు తెలిసిందే కదా, వేరే షోస్ లో కూడా ఇట్లా కొన్ని దగ్గర జరుగుతాయి. ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఆ ముందు రోజు సాంగ్ మార్చేస్తారు. అదే సేమ్ ఇక్కడ కూడా చేశారన్న. మరీ ఆబ్వియస్ గా జరిగింది అక్కడ. వేరే సీజన్ లో ఇద్దరు కాకపోతే మరి ముగ్గురు నలుగురికి కూడా చేంజ్ చేశారు వాళ్ళు. కానీ ఇక్కడ మరి ఎవరిని ఎలిమినేట్ చేశారో వాళ్ళకే చేంజ్ చేశారు. ఓ, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అచ్చా అచ్చా. అంటే నార్మల్ గా ఒకసారి మాట్లాడు. హలో, నమస్తే అండి ప్రవస్తి గారు, నా పేరు తేజ టీవీ నమస్తే. నుంచి. చెప్పండి. అంటే యాక్చువల్ ఓకే, సాంగ్ చేంజ్ చేయడం ఇదంతా కూడా ప్రతి షోస్ లో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న చీప్ పాలిటిక్స్. అయితే అంటే మీరు అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు బాడీ షేమింగ్ కానీ లేకపోతే నిన్న మీరు మీ వీడియోలో చెప్తున్నట్టు డ్రెస్సింగ్ దాని గురించి కానీ ఇవన్నీ కూడా జరిగే మీరు ఫేస్ చేశారా? అవును, ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బికాస్ అక్కడ వేరే వాళ్ళు కూడా ఫేస్ చేశారు, కానీ వాళ్ళకి ఇప్పుడు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే షోలో వాళ్ళు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు, సో వాళ్ళు చెప్పలేరు. ఓహో, అంటే ఇప్పుడు షో నుంచి అమ్మాయిలు కూడా ఫేస్ చేశారు. బాడీ షేమింగ్ అయితే నన్ను ఒక్కదాన్ని చేశారు, ఓకే, కానీ ఇలా కింద కట్టుకోండి అది ఇది మాత్రం చేశారు వాళ్ళు కూడా. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అవును, ఒకవేళ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయితే బయటకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి అయితే ఆ ఉంటుందా? ధైర్యం అనేది అప్పుడు వస్తుంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళ కెరియర్ గురించి కానీ భయపడితే చెప్పరు. ఓకే, నేను ఇంకా వదిలేసాను, ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా ఫేస్ కాబట్టి చేస్తున్నారు? ఇవన్నీ చెప్తాను. మీరు ఎలా ఎన్ని రోజుల నుంచి ఇలా అక్కడ ఈ ప్రాబ్లం ని ఫేస్ చేశారు? బాడీ షేమ్ అనే ప్రాబ్లం అయితే ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి ఉండింది. అది మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఫీల్ అని చెప్పాను కూడా, ఓకే, కానీ అది మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. నేను చెప్పినట్టు చాలా క్విక్ కూడా అయిపోదాం అనుకున్నా షో నుంచి, అంటే కానీ మీరు అగ్రిమెంట్ సైన్ చేయడం వల్ల నాకు ఆప్షన్ లేదు. మీరు ఎలిమినేట్ అవ్వకుండా మీరు క్విట్ అయిపోదాం అనుకున్నారు? అవును, చాలాసార్లు అనుకున్నాను. ఓకే, మరి అక్కడ ఉన్న ఎవరికైనా ఆ యాజమాన్యానికి మీరు కంప్లైంట్ ఇచ్చారా, ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ అని? అంటే బాడీ షేమింగ్ గురించి అయితే చెప్పాను, వేరే వాటి గురించి నేను చెప్పలేను. బికాస్ అది మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారేమో జడ్జ్మెంట్స్ లో అట్లా అనుకున్నాను. సో దీని గురించి అయితే చెప్పాను, వాళ్ళు ఇంకేం పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఎవరైతే పేర్లు చెప్తున్నావో వాళ్ళందరూ కూడా అసలు ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్స్, లిరిక్ రైటర్. నీకేమైనా ప్రెజర్ ఉందా ఈ వీడియో చెప్పిన తర్వాత నుంచి? ఎవరైనా నీకు కాల్ చేసి నీతో మాట్లాడే ప్రయత్నం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా లేదు, కానీ జడ్జెస్ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఆన్లైన్ లో హేట్ పంపించడం అని చేస్తున్నారు, అంతేగాని మరి కాల్స్ అయితే ఏం రాలేదు అలాగా. రైట్, మీరేం భయపడొద్దు. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే మేము మీకు సపోర్ట్ ఉంటాం ఖచ్చితంగా. మీలాంటి వాళ్ళు ఇంకా బయటకు రావాలి, ధైర్యంగా చెప్పాలి. థ్యాంక్ యూ అండి. రైట్, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పడం వల్లే కదా అసలు నిజాలు ఏంటనేది బయటపడ్డాయి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఆ ప్రోగ్రామ్ లో చేస్తున్నారు? ఏ సీజన్ నుంచి చేస్తున్నారు మీరు? అంటే నేను ఎస్పీబీ సార్ అన్నప్పుడు సీజన్ 13 లో పాడానండి, 2017 లో. దానిలో ఫైనల్స్ వరకు వచ్చాను, ఫస్ట్ రన్నర్ వచ్చింది. సో ఈ సీజన్ కూడా అలా ఉంటుందేమో అని ఒక హోప్ తో వెళ్ళాను సిల్వర్ జూబ్లీ సిరీస్ కి. సో ఒక్క రీజన్ లో వెళ్ళాను అంతే. సో అప్పుడు పాడాను, ఇప్పుడు మళ్ళీ పాడాను. ఇబ్బంది ఏం లేదు కదా, అంటే కెరియర్ గురించి అట్లా భయపడడం అట్లాంటివి ఏం లేవుగా? అంటే భయపడడం అనేది లేదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంకా దూరం ఉండిపోదాం ఇండస్ట్రీకి అని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఈ పాడతీగానే కాదు, బయట ఫీల్డ్ లో కూడా చాలా డిస్క్రిమినేషన్ అవన్నీ జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా ఎందుకు, వస్తే ఓన్ గా రావాలి, ఇంకా లేకపోతే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని ఇంకా డిసైడ్ అయ్యాను. అయ్యో, అటువంటి అప్పుడు ఎక్కడో ఒక ప్రోగ్రామ్ లో ఉన్నా కదా అని చెప్పేసి అన్ని చోట్ల అట్లా ఉందన్న అనుకోకూడదు. మీరంతా మంచి సింగర్ ఉన్నారంట. నేను చెప్పినట్లుగా పెద్ద డైరెక్టర్స్ దగ్గర కూడా అంతా బ్యాచెస్ చేరిపోయి బయట ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు. వచ్చినా కూడా మళ్ళీ ఇలా స్టేజ్ అపియరెన్స్ లేదు అని తీసేయడం, సో ఇవన్నీ ఇంకెందుకు అని అనిపించింది అంతే. సో మొత్తానికి అంటే సింగింగ్ కే మీరు దూరంగా వెళ్ళిపోతానంటారు. అరే మరి ఇంత ధైర్యంగా వచ్చి ఇంత మాట్లాడిన తర్వాత సింగింగ్ కి దూరం అయిపోతే మరి మీ గురించి మళ్ళీ తప్పుగా అనుకుంటారుగా? అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా కష్టం అవుతుందండి, వాళ్ళకి కూడా భయపడతారు ఇలాగా.
పెద్ద నేమ్ తీసుకుని ఈ అమ్మాయికి ఇంకెందుకు ఇస్తాం ఆపర్చునిటీస్ అన్న వేలో కూడా ఆలోచిస్తారు. ఓహో సో అచ్చా నాకు అచ్చా. రావు అని కూడా కొంచెం థాట్ ఉంది. అంటే రేపు ఏమైనా బ్లేమ్ చేస్తారేమో అని చెప్పా. భయపడతారు, మా మీద కూడా ఏమైనా పెడతారేమో అలిగేషన్స్ అన్న వేలో ఆలోచిస్తారు. సో అంటే మీరు ఏమైనా Yeah. ఇప్పుడు అంటే లీగల్ గా ప్రొసీడ్ అవుతారా మరి? అంటే చాలా కించపరిచి మాట్లాడారు అని చెప్తున్నారు కదా, కంప్లైంట్ ఇవ్వడం అట్లాంటి ఏమైనా చేస్తారా? లేదండి, ఈ వీడియో ద్వారా ఆడియన్స్ రియలైజ్ అయితే నాకు అది చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఓకే, అంటే వాళ్ళకి తెలియడం కోసం, రియలైజ్ వాళ్ళకి తెలియడం కోసమే మీరు వాళ్ళకి మాట్లాడారు. రియాలిటీ తెలియాలి. ఈ పాడతాతీయ సిల్వర్ జూబ్లీలో అసలు ఏం జరిగింది, ఎంత డిస్క్రిమినేషన్ జరిగినది ఒక్కటి ఆడియన్స్ కి తెలిస్తే అది చాలా అనుకున్నాను అంతే. ఓకే రైట్. సో మీరేం భయపడద్దు, మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ధైర్యంగా ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంటే మీకు ఇబ్బంది అయినా కానీ వెళ్ళే వాళ్ళకి అంటే కొంచెం ఆలోచించి వెళ్ళే ప్రయత్నం చేస్తారు కాబట్టి. అవును అవును. ఒకసారి మాట్లాడతారా, నేహ గారితో మాట్లాడతారా? హలో. హలో. యా ప్రవస్తి, ఎట్లా మంచి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఎట్లాగో అంకుల్ ఆంటీ నీకు బాగా సపోర్ట్ చేస్తారు కదా, తెలుసు నాకు కూడా. అవునా. వాళ్ళు మంచి సపోర్ట్ గానే ఉంటారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. అంటే జనరల్ గా ఇప్పుడు నువ్వు పాడతా తీగ గురించి నువ్వు చెప్పినా గానీ ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా షోస్ లో మనందరం ఫేస్ చేసే ఉన్నాం కదా. మేబీ వేరే వాళ్ళు కూడా ఇంకెవరన్నా యాడ్ అయ్యి ఏమన్నా చెప్తారేమో, చూద్దాం. అదే అదే. అవును. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే, బాయ్. సో గైస్ చూసారు కదా, సో ఆ సింగరే చెప్తుంది అక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిందని. సో సాధారణంగా ఎవరు నమ్మరు మేడం, అంటే సింగింగ్ కాంపిటీషన్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు తను అన్నింది చూసారా, మీరు కంప్లైంట్ చేశారా అని అంటే నేను చేయలేదు, నన్ను ఎలిమినేట్ చేస్తారా, ఇలాంటి భయంతో కూడా అసలు ఛానల్ కి వెళ్ళదండి విషయం అనేది. హైయర్ అప్స్ దగ్గరికి ఈ విషయాలు వెళ్ళవు. అంటే మళ్ళీ ఎక్కడ మనం మళ్ళీ ఇది చెప్తే ఎక్కడ ఎలిమినేట్ చేస్తారో అనే భయంతో కూడా పోతాయి పోతాయనే భయంతో మేము పైకి దాకా తీసుకెళ్ళం ఇవి. ఏమన్నా జరిగితే కూడా సరేలే సైలెంట్ ఉందాంలే అట్లా అనుకుంటూ వదిలేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అది తను ఒక్కతే చేసేది కాదు, నేను కూడా అదే పని చేస్తున్నాను. చాలా మంది ప్రతి ఒక్కరు నాకు తెలిసి అదే పని చేస్తారు. మెయిన్ గా నాకు తెలిసి ప్రాబ్లం అంతా కూడా ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ హైయర్ అప్స్ కి ఇదంతా తెలిసే అవకాశం నాకు తెలిసి అయితే లేదు. సో మేబీ ఆ పరంగా హైయర్ అప్స్ ఇంకా జస్ట్ అంటే ప్రొడ్యూస్ చేయడము అండ్ ఫార్మాట్ చెప్పి వదిలేయడం కాకుండా ఇంకా కీన్ గా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయేమో. ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్ అనుకుంటారు మీరు? అంటే ఇటువంటి రిపీట్ కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు రిపీట్ కాకుండా అడుగుతున్నా. అవును నిజమే, కానీ ఇప్పుడు ఒక షో షూట్ చేయాలి అంటే అది ఒకళ్ళతో ఇద్దరితో అవ్వదు కదా. ఆ క్రూ అంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు అందులో ఉండే క్రూ వాళ్ళు గానీ ఆర్కెస్ట్రా వాళ్ళు గానీ అందరూ కలిపి ఈజీగా ఉంటారు కదా, 50-60 మెంబర్స్ అయినా ఉంటారు. ఇందులో ప్రతి మనిషిని మనం కంట్రోల్ చేయలేం కదా. సో మనం ఎంత మాట్లాడుకున్నా గానీ ఇన్ రియల్ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరిని మనం కంట్రోల్ చేసి మంచిగా పెట్టడం అనేది నాకు తెలిసి కుదిరేది కాదు. మేడం మీకు ఇబ్బంది ఏం లేదు కదా, ఇప్పుడు మీరు బయటకు వచ్చి నేను మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా? నిన్న మాట్లాడాక నాకైతే వచ్చా, అంటే నేను కామెంట్స్ చూసాను కొన్ని పర్సనల్ గా కాల్స్ అయితే. కొంతమంది థ్యాంక్ యూ అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు, ఇలా చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పి మెసేజ్ పెడతారు. నాకు నంబర్స్ కూడా ఎవరో తెలియట్లా, నంబర్స్ నుంచి సడన్ గా థ్యాంక్ యూ నేహా, అది సింగర్స్ ఎవరో తెలియదు, నేను చూసుకోవాలి ఇప్పుడు వెళ్ళి ఎవరైనా రిటర్న్ కాల్ చేయాలి. కానీ ఇంకొకటి పాడుతా తీగ నుంచి బయటకు వచ్చిన పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు వాళ్ళ పెద్ద టాప్ పొజిషన్ ఉన్నా గానీ ఎవరు కూడా మాట్లాడట్లా. అదే అండి చెప్పాను కదా, ఇప్పుడు ఫేస్ చేస్తే కూడా కొంతమంది చెప్పరు, కొంతమంది ఫేస్ చెయ్యరు ఆటోమేటిక్ గా. ఎందుకంటే వాళ్ళ ఫేవర్ లోనే ఉంటారు కాబట్టి, వాళ్ళతో మంచిగా ఉంటుంటారు, ఆన్ గుడ్ టర్మ్స్ ఉంటుంటారు కాబట్టి కొంతమంది ఫేస్ చేయరు. కొంతమంది చేస్తే కూడా చెప్పరు, ఎందుకులే ఇప్పుడు తను ఎట్లా భయపడుతుంది, నన్ను ఎక్కడ ఇండస్ట్రీ నుంచి ఏమన్నా పంపించేస్తారో, నాకు ఇంకా ఛాన్సెస్ ఏం రావని తను ఫిక్స్ అయిపోయింది. తను చెప్పేస్తుంది ఆల్రెడీ. అంటే అంత లెవెల్లో తను ఫిక్స్ అయిపోయే ఆ వీడియో బయట పెట్టింది. ఇంకా వదిలేయాలి, నేను దూరం వెళ్ళిపోవాలి, చాలా కొంచెం వీక్ గా అనిపిస్తుంది కదా, నాకు వద్దు అని చాలా డిప్రెస్డ్ గా కూడా అనిపిస్తుంది తను. ఆ దాంట్లో చెప్పరు ఇది. నేను అంటే ఓకే, నాకు అంత అట్లా నాకేం భయం లేదు.
నాకు జరిగిన ఎక్స్పీరియన్సే చెప్తున్నా నేను కూడా. ఏదైనా నేనేమి కల్పించి చెప్పడమో వేరే నేనేం చెప్పట్లేదు. నేను ఏదైతే ఫేస్ చేశానో నేను అదే చెప్తున్నాను. అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక మూల ఇలాంటి సిచ్యుయేషన్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఉంటాయి. డాన్స్ షోస్ లో గానీ హ్మ్. లేకపోతే ఇలాంటి రియాలిటీ షోస్ లో గానీ సింగింగ్ కాంపిటీషన్స్ హ్మ్. ఈ సింగింగ్ షోస్ లో గానీ ఏదో ఒక చోట ఖచ్చితంగా ఈ గర్ల్స్ కి ముఖ్యంగా ఈ మహిళలకి చాలా హ్మ్. ఇబ్బందికరంగా అయితే ఉంటుంది అంటే ఇండస్ట్రీలో. గర్ల్స్ అండ్ రియాలిటీ షోస్ విషయానికొచ్చేసరికి గర్ల్స్, బాయ్స్ అది అంటే ఇట్లాంటి బాడీ షేమింగ్ విషయంలో అమ్మాయిలు అనే టాపిక్ మనకొస్తదేమో కానీ, అన్యాయంగా ఎలిమినేట్ జేయడం అనే దాంట్లో బాయ్స్, గర్ల్స్ అని ఏం లేదు. వాళ్ళకెవరికి నచ్చకపోతే తీసేస్తారు అంతే ఇంకా. ఓకే. కానీ యాక్చువల్ గా ఆడియన్స్ దగ్గర నుంచి కదా మనం అసలు ఇంతకు హ్మ్. ముందు ప్రోగ్రామ్స్ ఇవి ఉండే మేడం. ఆహ్, ఓటింగ్ సెక్షన్ సంథింగ్ ఆ! ఉండేది కదా! మిస్డ్ ఓటింగ్ కాల్ ఇవ్వండి. ఉంటది. ఆ! మీకు ఎవరు బాగా పెర్ఫార్మ్ చేశారనిపిస్తే అవును. అవును. మిస్డ్ కాల్ ఇస్తే ఆ రేటింగ్‌తో అవును. ఉంచేవారనుకుంటా. అవును. ఉంచేవారు. అండ్ జడ్జెస్‌కి గూడా ప్రెషర్ ఉంటది. హుహు. అంటే ఈ మేనేజ్‌మెంట్ వాళ్ళు జడ్జెస్‌కి గూడా ఈ అమ్మాయిని మనం ఉంచాలి. హ్మ్. కాబట్టి ఈ అమ్మాయికి మంచిగా చెప్పండి కామెంట్స్. హ్మ్. సో అండ్ సో అబ్బాయిని మనం ఎలిమినేట్ ముందే చేసేయాలి. జడ్జెస్‌కి చెప్పేస్తారైతే. అది కూడా జరుగుతుంది. ఇప్పుడు కొంతమందేంటంటే వినరు. మీరు మాకు జెప్పేదేంటి అన్నట్టు ఉంటారు. కొంతమంది జడ్జెస్ వినరు. కొంతమందేంటంటే ఇంకా వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఓకే అంటారు. ఓకే. అదేదైనా వాళ్ళు ఉండే మనుషులు బట్టి డిపెండ్ అయి ఉంటుంది గదా! ఇంకా. ఓకే మేడం. రైట్. థాంక్ యూ సో మచ్. చాలా విషయాలన్నీ కూడా మీరు ఫేస్ చేసినయన్నీ కూడా మాకు చెప్పారు. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ.